రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఉక్కపోతతో ఈ సమ్మర్ ప్రజలను ఓ ఆట ఆడుకుంటోంది. ఉదయం నుంచే సూర్యుడి ప్రతాపంతో జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడే స్థాయికి చేరుకున్నారు. అయితే ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి వర్షాలు ఉపశమనం చేకూర్చాయి. రాబోయే 3-4 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాజమండ్రిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరుతో పాటు మురుగునీరు పొంగి ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డా ఎండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని ఆనందపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. దీంతో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ జరుగుతున్న ఆచంట హైస్కూల్ ప్రాంతంలో వేసిన టెంట్లు ఈదురుగాల్లోకి ఎగిరిపోయాయి. అక్కడున్న పోలింగ్ సిబ్బంది పరుగులు తీశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ని సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన ప్రజలు అకస్మాత్తుగా వర్షం రావడంతో వరండాలో బారులు తీరారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ భారీ ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గాలి దుమారానికి పూర్తిగా టెంట్లు కూలిపోయాయి. దీంతో సభకు హాజరైన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ బహిరంగ సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరు కావాల్సి ఉండగా ఆలస్యం కావడంతో ప్రజలు బహిరంగ సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ నాయకులు నిరాశకు గురయ్యారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, భారీ వర్షం కురవడం వల్ల కంబాల చెరువు మొత్తం నీట మునిగింది. రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హైటెక్ బస్టాండ్ కంబాల చెరువు దగ్గర ఉన్నాం. విజువల్స్లో చూడవచ్చు, ఇదంతా కూడా నిత్యము రద్దీగా ఉండే ప్రాంతము. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షానికి కంబాల చెరువు అంతా కూడా నీట మునిగింది. ఇక్కడ హైటెక్ బస్టాండ్ సెంటర్, ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ, విశాఖ బస్సులు ప్రయాణం చేస్తాయి. ప్రస్తుతం భారీ వర్షం కురవడం వల్ల ఇదంతా నీట మునిగిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ అంతా కూడా రహదారిపై భారీ వర్షపు నీరు, మురుగునీరు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనము విజువల్స్లో చూడవచ్చు. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. మరో పక్క చూస్తే కనుక ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అదేవిధంగా డీలక్స్ సెంటరు, శ్యామలా సెంటరు, తుమ్మలావ, ఆదేమ దెబ్బ ఈ పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అంటే వైసీపీ పాలనలో అభివృద్ధి పేరుతో ఎక్కడికెక్కడికే రోడ్లు నిర్మాణం, సిమెంట్ రోడ్లు వేయడము, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడము, డ్రైన్లు పనులు చేపట్టకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే రాజమండ్రి మునిగిపోయే పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు, రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సు జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. హైటెక్ బస్ స్టాండ్ ప్రయాణికులతో వెళ్లే ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో ఇక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం హైటెక్ బస్ స్టాండ్లో కొంతమంది ప్రయాణికులు వరద నీటిలో కూడా చిక్కుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రైల్వే అక్కడ బస్ స్టాండ్లోనే ఇక్కడ బిక్కుమంటూ కూడా చూస్తున్న దృశ్యాలను చూడవచ్చు. వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం, మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా నరకయాతన అనిపిస్తున్నారు. కొద్దిసేపటి నుంచి కూడా హైటెక్ బస్ స్టాండ్ సెంటర్లో ప్రయాణికులు బస్ స్టాండ్ సెంటర్లో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ వర్షపు నీటిలోనే ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుంది. మొత్తం రాజమండ్రి అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి, నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో 2 వీలర్స్, ఆటోలు కూడా నీట మునిగాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు అయితే మరీ ప్రమాదకరంగా వర్షపు నీరు, మునిగినీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రజలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం గత
పనుల 5 ఏళ్లలో కూడా డ్రైన్ల నిర్మాణం చేపట్టకపోవడం, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్లే ఈ దుస్థితి ఉందని కూడా రాజమండ్రి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఇక్కడ కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటువైపు కూడా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం ఇటువైపు చూడవచ్చు. మొత్తం రాజమండ్రి నుంచి కాకినాడ విశాఖ ప్రాంతంలోకి వెళ్ళే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ నిలిపివేసిన దృశ్యాలను అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలో ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపైనే ఉండిపోవడం వల్ల బస్సులు కూడా రాజమండ్రి నుంచి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా ఇక్కడ బస్సు నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులు కూడా బస్సుల్లోనే గంటల తరబడి ఉండిపోయిన దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో డ్రైన్లు నిర్మాణం చేపట్టబడి ఉన్న డ్రైన్లను మూసివేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఈ ఎడతెరిపి లేని వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే పరిస్థితి ఉంటే రాజమండ్రి నీట మునిగే ప్రమాదం ఉందని కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఇక్కడ మురుగునీరు కానీ వర్షపు నీరు కానీ తరలించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర భయోందోళనలు చెందుతున్నారు. ఇది రాజమండ్రిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి నుంచి.